ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు కారం పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. మునగాకులో ఉన్న చెమ్మ వలన ఆకు వేయించేటప్పుడు ఒకదానికొకటి అంటుకుంటుంది. అవన్నీ విడదీసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 స్పూన్ల పచ్చెనగపప్పు, 3 స్పూన్ల మినపప్పు వేసి సగం వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 3 స్పూన్ల ధనియాలు కూడా వేసి, ధనియాలు కూడా కాస్త వేగిన తర్వాత ఒక జీలకర్ర వేసుకొని ఈ మొత్తాన్ని దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా దూరగా వేగిన తర్వాత ఆఖరుగా దించుకునే ముందరగా 1 స్పూన్ నువ్వులు వేసుకొని, నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవడం వలన ఈ మునగాకు కారం పొడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత అన్నింటినీ చల్లారబెట్టి ఒక మిక్సీ జార్లోకి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బరకగా పొడి చేసుకోవాలి. ఇక్కడ పప్పులు గాని, ఆకు గాని ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజు పొడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. ఈ పొడిని ఇడ్లీ, దోస, అన్నంలోకి నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది.